హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మా పాప బర్త్డేకి ఫ్రాక్ తీసుకోవడానికి వెళ్తున్నాము. గాజువాక రోడ్లో ఉన్నాం. అన్లిమిటెడ్ షాపింగ్ మాల్ కనిపించింది. వెళ్దామని చెప్పి బండి సైడ్ కాపి వెళ్తుంటే మా బుడంకాయ గడు మాకన్నా ముందే వెళ్ళిపోతున్నారు. చూడండి, ఇక్కడ ఏంటో అన్నీ వెస్ట్రనే ఉన్నాయి, ఫ్రాక్స్ ఏం లేవనుకుంటా. చూస్తున్నాము అన్నీ. ఇక్కడ అన్నీ వెస్ట్రనే ఉన్నాయి, ఎక్కువగా డిజైన్స్ చాలా ఉన్నాయి వెస్ట్రన్. కానీ ఫ్రాక్స్ అయితే, లాంగ్ ఫ్రాక్స్ అయితే మాత్రం ఏం లేవు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవే ఉన్నాయి. ఇవైతే నాకేం నచ్చలేదు అసలు. మేము ఫ్రాక్స్ చూస్తుంటే మా పొట్టోడు అద్దం ముందు నించొని పక్కన పిల్లతో ఆడుకుంటున్నాడు. చూడండి ఎలా ఆడుకుంటున్నాడు. చిన్నపిల్లలకి వెస్ట్రన్ మాత్రం సూపర్ ఉన్నాయి అసలు. ఇక్కడైతే ఫ్రాక్స్ ఏం లేవు, సో వేరే స్టోర్కి వెళ్తున్నాము. స్టైల్ బజార్కి వచ్చాం. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయంట కిడ్స్వి పెద్దవాళ్ళు కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటాయి. టాప్స్ అవి కూడా ఉంటాయి. ఆఫర్స్ ఉంటాయి ఇక్కడ బాగా. చూడీదార్స్ అలా మెటీరియల్స్ ఉంటాయి కదా. ఇక్కడ కూడా ఏం లేవు పిల్లలవి, ఈ మోడల్సే ఉన్నాయి. ఇవైతే నాకు నచ్చలేదు అసలు. మిడ్డీ టీషర్ట్స్ చాలా బాగున్నాయి, కానీ నాకు కావాల్సింది ఫ్రాక్ కాబట్టి ఇవేం నేను తీసుకోవట్లేదు. వేరే షాప్లో చూద్దాం. జీన్స్కి షార్ట్ టాప్స్ కూడా బాగున్నాయి. ఇది 350 400 అలా అవుతున్నాయి టాప్స్. ఇది 400 500 ఉంది. ఈ స్టోర్స్ కాకుండా ఇంకా మేము 7 స్టోర్లు తిరిగాము, 7 షాప్స్. ఏవి నచ్చలేదు. లాస్ట్గా ఒక ఫ్రాక్ తీసుకున్నాము. ఇదిగోండి, ఈ ఫ్రాకే తీసుకున్నాం. ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈ ఫ్రాక్ 1600కి తీసుకున్నాం. బిలో 2000 అసలు పిల్లలకి ఫ్రాక్స్ డ్రెస్సెస్ ఏం దొరకట్లేదండి. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు డెకరేషన్ చేయడానికి రెడీ చేస్తున్నారు. అన్ని బెలూన్స్ ఊతున్నారు. పాపం వీళ్ళు బెలూన్స్ ఊతుంటే పిల్లలేమో పగల కొట్టేస్తున్నారు బెలూన్స్ అన్నీ. వీళ్ళు పోదడమే సరిపోతుంది. ఇంకా మా వదిన నేను వంట చేస్తున్నాం, బిర్యానీ అండ్ చికెన్ కర్రీ. మేమైతే ఎవరింట్లో బర్త్డే కానీ ఏమైనా ఫంక్షన్ చేసుకున్నా బిర్యానీ చికెన్ కర్రీతో సరిపెట్టేస్తాం. మీరు కూడా అంతేనా? ఎందుకంటే ఇదైతేనే తొందరగా అవుతుంది పని, లేదంటే అంతా హడావిడి అయిపోతుంది తొందరగా మొత్తం. ఇంకా ఇంట్లోనే కాబట్టి సింపుల్గా డెకరేట్ చేసేయచ్చు. బెలూన్స్ అవి పెట్టేసి ఇలా సింపుల్గా పెట్టేశారు. టీవీ దగ్గర గోడకి పెడితే మరకలు అయిపోతాయని ఇలా పెట్టేశారు. టీవీకి సెట్ చేశారు కబోర్డ్స్ దగ్గర. వంట అయిపోతుంది అండ్ డెకరేషన్ కూడా అయిపోయింది మొత్తం. చూడండి, ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో అయితే. అందరూ వచ్చేసారు. కేక్ కటింగ్ స్టార్ట్ చేస్తున్నాము. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు నా కోసం. కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దాం రండి. మీరు కూడా నాకు విష్ చేయండి. ఓకే, ఎప్పుడు నా బాధ అదే కదా నాకు తెలుసు.
కేక్ కటింగ్ అయిపోయింది. మా పాపకి వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్ తెచ్చారంట, గిఫ్ట్స్ ఇచ్చేసారు. ఫొటోస్ తీసుకున్నాం, అయిపోయింది. పిల్లలందరికీ భోజనం పెట్టేశాము. మా అన్నయ్య వాళ్ళకి కూడా పెట్టేసాము, ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళు నైట్ షిఫ్ట్కి వెళ్ళిపోవాలి డ్యూటీకి. వాళ్ళు తినేస్తున్నారు. మా అక్క చూడండి ప్లేట్ పట్టుకొని ఉంది అక్కడ. అలాగే టీవీలో సాంగ్స్ పెట్టారు. సాంగ్స్కి మా పాప, మా అక్క వాళ్ళ పాప ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నారు. మా షన్నుగాడు చూడండి ఏం చేస్తున్నాడో, తబలా వాయిస్తున్నాడు మా దాన్ని తల మీద.